ఈరోజు రాష్ట్రమంతటా ఒక రకమైన సమస్య ఉంటే ఈ ఆలేరు జనగాంలో ఇంకొక రకమైన సమస్య. ఇక్కడ కలెక్టర్ గారు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కలెక్టర్ గారికి చెప్పేటంటే మీరు ఏదైతే కొనుగోలు సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మీరు మాట్లాడాలా. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో మెట్మా నుంచి ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ భర్తనే లారీ కాంట్రాక్టర్ గా ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి కలెక్టర్ గారు ఆలోచించాలి. ఆ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు కూడా లారీలు పెట్టారు, ఆ లారీలు ఇక్కడికి రావు, మనమే రైతులే పోయి డబ్బులు పెట్టి ఆ లారీలను తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది కలెక్టర్ గారు మీ గురించి నాకు కూడా తెలుసు, మీరు సిరిసిల్లలో పనిచేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఫీల్డ్ లో జరుగుతున్న తప్పులు మీ సిబ్బంది చేస్తున్నటువంటి తప్పులు ఇవాళ రైతులకు ఇబ్బంది పెడుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ ఆమె భర్తనే లారీ కాంట్రాక్టర్, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మామనే ఇవాళ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు. మరి ఇక ఎక్కబోతుంది, ఎలా తీసుకెళ్తారు, ఎప్పుడు లోడ్ అవుతుంది, ఏ రైస్ మిల్ పోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఎత్తేటప్పుడు డబ్బులు అవసరమే ఉన్నాయి, ఆ గన్ని బ్యాగులు వీళ్ళే తెచ్చుకోవాలా, ఎత్తేటప్పుడు వీళ్ళు డబ్బులు ఇస్తేనే ఎత్తుతారు, ఆ తర్వాత లారీ అతనికి డబ్బులు ఇస్తేనే జరుగుతుంది. ఆ లారీ పోయి రైస్ మిల్ దిగేటందుకు కూడా డబ్బులే ఇస్తే మరి దాని బదులు చెరసగం పాలకు తీసుకుంటే అయిపోతుంది కదా కాంట్రాక్ట్. కలెక్టర్ గారు మీరు పంట పండించినటువంటి రైతుల నుంచి ఒకవేళ ఒక ఎకరంకు 40 బస్తాలు పండితే 20 మాకు 20 మీకని చెప్పేస్తే ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు, కనీసం ఎండలు ఉండకుండా. ఇదన్నా ఆలోచించుకోవాలి. రాష్ట్రం అంతా ఒక రకమైన సమస్య ఉంది, ఇక్కడ ఇంకొక రకంగా సమస్య ఉంది. మరి ఇది మీరు చూడగలరా, లేకపోతే మీ వాళ్ళను మీరు నమ్మి మీరు మోసపోతున్నారా? మీరైతే ప్రజలు కూడా చెప్తున్నారు కలెక్టర్ గారు బాగా స్ట్రిక్ట్ అని. మీకు యాప్ ఉంది, జియో ట్యాగ్ చేసి లారీలను ఇస్తారు. ఆ లారీ ఏ రైస్ మిల్క్ పోవాలనేది ఆ జియో ట్యాగ్ చేసేది ఉంటది. అక్కడికి వెళ్ళిన లారీ ఖాళీ 24 గంటల్లో ఖాళీ కావాల్సిన అవసరం ఉంది. మరి ఖాళీ 24 గంటల్లో అవుతుందా, 78 గంటల్లో అవుతుందా, 72 గంటల్లో అవుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ ఏముంది, డబ్బులు ఇస్తే తప్ప ఇవన్నీ జరగట్లేవు. అంటే మరి ఇవాళ ప్రాంగణంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో జరుగుతున్న అవినీతి రైస్ మిల్ వరకు ఇలాగే రైతును ఒక్కొక్క వెంటగా వీకేస్తే రైతు ఇవాళ చైన్లకు పోయేసరికి మొత్తం అరగుండు కాదు గుండుతోనే ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది స్పెషల్. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు జనగాము పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉంటే వాళ్ళ మామగారు ఇవాళ రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉంటే ప్రొక్యూర్మెంట్ అనేది అందరికన్నా ముందుగా జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇన్ఛార్జ్ సెంటర్ భర్తకు లారీ కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంది, ఇన్ఛార్జ్ సెంటర్ పట్టించుకోకపోవడం ఏంది, అసలు ఏం జరుగుతుందనేది ఆలోచించండి. ఇది చూస్తుండగానే ఇవాళ ఎల్లెందుల గారు ఇవాళ చనిపోవడము, రైతు చనిపోవడం అనేది ఎంతవరకు ఇది ఎవరికి ఆ శిక్ష, ఎవరికి ఆ గోస జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. దయచేసి కలెక్టర్ గారు ఇవాళ నేను చెప్పిన దృష్టిలో పెట్టుకుని దీని మీద తక్షణమే చర్య తీసుకొని మార్కెట్ కమిటీలో ఉన్న వడ్లని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐకేపీ సెంటర్లు కానీ, డిసిఎంఎస్ సెంటర్ కానీ, ప్యాక్స్ సొసైటీల సెంటర్లు కానీ, మెట్మా సెంటర్లు కానీ, అవన్నిటి నుంచి మార్కెట్ సెంటర్లు కానీ ఇవన్నిటి నుంచి కూడా ఈ జూన్ 5వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా మొత్తం లిఫ్ట్ చేయాలి. ఒకవేళ వర్షం పడినా నానిన ధాన్యం నల్లబడ్డ వేటేజ్ అనేది కట్ చేయకుండా అవన్నీ కూడా ఎత్తాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా నేను మాట్లాడింది దృష్టిలో పెట్టుకొని ఇది సరైన చర్య తీసుకొని రేపటి నుంచి అయినా సక్రమమైన మార్గంలో నడుస్తారని కోరుకుంటున్నాను.